న్యూ ఇయర్ వస్తుంది అనగానే నెక్స్ట్ ఇయర్ అయినా అంత మంచి జరగాలనుకొని చిన్నదో పెద్దదో ఏదో ఒక పని స్టార్ట్ చేస్తాం, ఏదో గోల్ అయినా స్టార్ట్ చేస్తాం. ఆ గోల్ కంటే ముందు మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా డెవలప్ అవ్వాలి కదా. అంటే మెంటలీ, ఫిజికలీ, పర్సనలీ, సోషలీ, ఇంకా స్పిరిచువల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. ఈరోజు మనం వీడియోలో సింపుల్గా ఒక 4 హ్యాబిట్స్ చూద్దాం. ఆ హ్యాబిట్స్ మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే వెరీ గుడ్. ఏదైనా మిస్ అయితే ఇంకా స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా మీరు డీల్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఏ గోల్ అయినా సరే చిటికలో అచీవ్ చేసుకోవచ్చు. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మనం మెంటలీగా బాగా ఛాలెంజింగ్ ఉంటాయి. అందుకే మనం మెంటలీ స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలంటే మంచి బుక్స్ చదవండి అని చెప్పి వదిలేయడం కాదు. అసలు ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు చూడు, అంతే. అంటే మనకు మెంటల్ హెల్త్ బాగుందనుకో, మనకు ఇంటర్నల్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నామనుకో, అప్పుడే మనకు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మంచిగా కనిపిస్తుంది. డే మొత్తం మీరు పైసల కోసమే స్ట్రెస్ అయిపోయి మీ లైఫ్లో ఉన్న 24 అవర్స్ని మొత్తం నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఒక కొద్దిసేపు అయినా మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ పెట్టుకోండి. దాంట్లో మీరు ఏదన్నా ప్రొడక్టివిటీ లేకున్నా పర్లేదు, కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక పని ఎంచుకోండి. దాంట్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మీకు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది అది చేస్తే. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీకు అమెజాన్లో కొన్ని డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని కొన్ని దొరుకుతాయి అనమాట. లైక్ నిట్టింగ్ అని లేదా పెయింటింగ్ చేసేవి కొన్ని కిట్స్ ఉంటాయి. అవి మీరు తెచ్చుకొని అవి మీరు కంప్లీట్ చేశారనుకో, మీకు ఒక మైండ్కి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మాకంటూ మేము ఒకటి చేసాము అట్లా క్రియేటివ్గా అని మీకు అట్లా ఒక బూస్ట్ లాగా వస్తుంది అనమాట మైండ్కి. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అంతేగాని మీరు వారం అంతా కొట్టించుకుంటూ అసలు పైసలకు తప్ప మీకు ఇంకేం పనికే రారన్నట్టు చేయొద్దు, సరేనా? ఇప్పుడు ఇది కొద్దిగా ట్రై చేయండి. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళ కోసం చెప్పినాం, కానీ మన ఈ సంగతి ఏంటి? అదే ఇప్పుడు యంగ్లో ఉన్న వాళ్ళు స్టడీస్ అని వాళ్ళ డే మొత్తం ఈ టీనేజ్ మొత్తం చదువులోనే అయిపోతుంది. ఏమవుతుందరా మా అయితే అంత స్ట్రెస్ అవ్వద్దు. ఎంత చదవాలో అంత చదవాలి, అంతేగాని అదే జీవితం అనుకొని కూర్చోవద్దు. మీరు కూడా ఫుల్గా మీ టీనేజ్ని ఎంజాయ్ చేయండి. ఒక స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు విచ్చలవిడిగా కాకుండా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇతర వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించేటట్టు ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ గడపండి. తర్వాత లైఫ్ ఎట్లయినా మీరు స్ట్రెస్ అవ్వాల్సిందే, జాబ్కి వెళ్ళాల్సిందే. అందుకే ఎవ్రీడే మీకు ఒక కొత్త సర్ప్రైజ్ లాగా ఎంజాయ్ చేయండి. భూమి మీద ఉన్నన్ని రోజులు చుట్టుపక్కల వాళ్ళని నవ్వుతూ బతుకు. పలానా వ్యక్తి అనగానే మంచోడ్రా వాడు అని అనిపించేటట్టు బతుకు. ఈ మాటను నమ్మినవనుకో గోయిల పడ్డట్టే. ఎందుకంటే ఈ జనరేషన్లో వేరే వాళ్ళు వచ్చి నిన్ను మంచోడ్రా అని ట్యాగ్ వేయడం జరగని పని. ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి పేరు పెడితే ఆ పనిలోనే ఉన్నారు. వీడు అట్లాంటోడు, వీళ్ళు ఎలాంటోడు, ఆ పేర్లు పెట్టుకోనికి మనకు సరిపోయింది. అందుకే నీకు నచ్చిన వాళ్ళతో ఉండు, నీకు నచ్చినట్టుండు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వేమున్నావు, నువ్వేం చేసావు అనేది నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు కదా. వేరే వాళ్ళు వచ్చి నీకు మంచోడు, చెడ్డోడు అని ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదొక్కటి గుర్తుపెట్టుకో. అప్పుడే నీ సోషల్ లైఫ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీకు ఏ పాయింట్ అయినా సరే, వేరే వాళ్ళ మీద నీకు కోపం ఉన్నా సరే చెప్పేసాయి, బాయ్ నాకు నీ మీద కోపం ఉంది, ఇట్లా సంగతి అని మాట్లాడు ఫ్రీగా. వేరే వాళ్ళ మాటలు వినడం కంటే విన్న తర్వాత నీ పాయింట్ కూడా చెప్పడం నేర్చుకో. అప్పుడే నీ పాయింట్కి, నీ మాటకు ఒక విలువ వస్తుంది. నీకు సోషల్ లైఫ్లో కూడా ఒక స్ట్రాంగ్ అనేది బిల్డ్ అవుతుంది. మన గోల్స్ని అచీవ్ చేయాలని, ఎట్లయినా సాధించాలని మనకు పట్టుదల చాలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకు ఫిజికల్గా సపోర్ట్ అవ్వకపోవడం వల్ల కష్టమవుతుంది, కానీ అసాధ్యం కాదు. అందుకే యోగా, జిమ్, డాన్స్, వాకింగ్ అయినా సరే 30 మినిట్స్కైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో వర్షం పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. క్లైమేట్ అంతా గలీజ్గా ఉంది. కాబట్టి మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కొద్దిగా మిమ్మల్ని మీరు ఫోకస్ చేయండి. మెంటల్ హెల్త్ ఇంకా ఫిజికల్ హెల్త్ రెండు బ్యాలెన్స్గా ఉంటేనే మీ లైఫ్లో మీరు ఏం చేసినా చేయకున్నా హ్యాపీగా ఎవరి మీద
డిపెండ్ అవ్వకుండా బతకవచ్చు. సో ఈ న్యూ ఇయర్ అయినా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చాలామంది జిమ్లో ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలా మంచిది. కాకపోతే అది బ్యాలెన్స్గా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పెట్టుకోండి అంతే. కొన్నిసార్లు లైఫ్లో ఎలా సిచ్యువేషన్స్ వస్తాయంటే ఇంకా మీ చేతిలో ఏం లేదు, అసలు ఏం కంట్రోల్ లేకుండా అయిపోతుంది. ఎటు చూసినా అసలు మీకు అంతా నెగిటివ్నెస్ కనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో మీకు ఒక్కరే దారి చూపిస్తారు. అదే మీ నమ్మకం. మీరు ఏ దేవుడినైతే నమ్ముతారో, ఏ గురునైతే నమ్ముతారో వాళ్ళే మీకు నమ్మకం ఇచ్చి దారిని చూపిస్తారు. అందుకే వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా మీ ఇంటి పక్కన గుడి అయినా సరే, ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా మనసు పూర్తిగా దండం పెట్టుకోవాలి. కొద్దిసేపు వాళ్ళ పేరు, వాళ్ళ నామస్మరణం చేసి ధ్యానం చేయాలి. అక్కడ మీకు అనిపించినంత సేఫ్, అక్కడ ఉన్నంత మీకు పీస్ ఇంకెక్కడ దొరకదు. అందుకే ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా ఆ స్పిరిచువాలిటీని స్టార్ట్ చేయండి. మీలో ఒక ప్రశాంతత అనేది తెలుస్తుంది మీకే. మైండ్లో ఏదో తెలియని నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు. సో అందుకే రోజుకి కొద్దిసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని మీకు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన గురువు పేరు ధ్యానం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.